ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాళభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత. కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, ఏకాదశంలో చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైన జీవితాన్ని ఎలా పొందాలో, గ్రహ దోషం ఎలా తొలగించుకోవాలో, గ్రహ ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోని శని సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి అనేక ఏళ్ల తర్వాత మాఘ పూర్ణిమ ఆదివారం పుష్యమి నక్షత్రము ఒక యోగం. ఎందుకనగా శని భగవానుని యొక్క తండ్రి సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క కృపకటాక్ష వీక్షణ శ్వేతార్కము, అంటే అర్కమూనగా తెల్లజిల్లేడు. తెల్లజిల్లేడు వృక్ష ప్రదక్షిణ, అక్కడ నారికేల దీపము, అక్కడ వీలైతే ఒక 27 సార్లు ప్రదక్షిణ, అక్కడ అటుకులు, చక్కెర, బెల్లం నీళ్ళను అక్కడ పెట్టగలిగినట్లయితే చీమలు, పశుపక్షాదులను తిని వారికి ఉండబడే దోషం తొలగిపోతుంది. అలాగనే ఆ తెల్లజిల్లెడు యొక్క వృక్షం యొక్క ఏరును తెచ్చి గృహంలో సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని గృహంలో ఉంచినట్లయితే వాస్తు, నరదృష్టి,
శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి నీటితో అభిషేకం చేయడం, చక్కెర రసంతో అభిషేకం చేయడము, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి చామంతులతో, పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారికి అలంకారము, పసుపు నీటితో కలిగిన నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకాలమైన జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఏకాదశ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, క్లత్రకారకుడు శుక్రుడు సంచారం చేయడం వలన వీళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ సమయం చాలా అరుదుగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వాహనాలు, ఉద్యోగము, ప్రమోషను, సువర్ణపు ఆభరణాలు, షేర్లు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటి? ఇప్పటికే ఏళ్లనాటి శని చేత గత 3.5 సంవత్సరంగా జీవితం బోధపడింది. ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏం ఆచరిస్తే జీవితాన్ని ఒక మెట్టు ఎక్కుతాము అనేటువంటి ఆచరింపజేయడం. కనుక భగవద్ధ్యానము, ఆత్మస్థైర్యము, మనోధైర్యము, సత్ప్రవర్తన చేత భగవంతుడి యొక్క ఆరాధన చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. వ్యయంలో రాహు భగవానుడు ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల శిరోభారము, వెన్నెముక లాంటి సమస్యలు, దీర్ఘకాలికమైన సమస్యలు, బాడీలో అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత, మోకాళ్ళు, అరికాళ్ళలో తిమ్మిర్లు, అనేక రకాల వ్యాధులకు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సత్ప్రవర్తన, దేవతారాధన, నిత్య సూర్య నమస్కారం, తిల్లజిల్లడి వృక్ష యొక్క దీపం మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సినిమా నటీనటులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండబడిన వారు, హాస్య నటులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ కూడా నిత్య దేవతారాధన, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.